హాయ్ అండి. వెల్కమ్ టు హనీస్ వరల్డ్. ఈరోజు రెసిపీ ఫిష్ ఫ్రై. ముందుగా మనం తీసుకున్న చేపను నీట్గా కట్ చేసుకోవాలండి. నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా సాల్ట్, నిమ్మరసం వేసి క్లీన్ చేస్తే నీచు వాసన రాకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్, ఒక హాఫ్ పించ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా చేప ముక్కలు బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ చేప పేరు కానాగడతా అండి. చాలా టేస్టీగా ఉంటాయి. రెసిపీ కూడా చాలా ఈజీ అండి. కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళు, బ్యాచిలర్స్ ఈజీగా చేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై. సీ ఫుడ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలకు కూడా పెట్టచ్చండి. చేపల ముళ్ళు అవి కూడా చాలా తక్కువగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకొని చేప ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టించుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే స్పైసెస్ అన్నీ చేపలకు బాగా పడతాయండి. లేదు మీకు టైం లేదనుకుంటే వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చేపలు బాగా క్రిస్పీగా వస్తాయండి. లోపల దాకా కూడా బాగా ఫ్రై అవుతుంటాయి. ఈ చేప ముక్కలన్నిటిని కూడా 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చేపలన్నీ కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.